మా పేషెంట్ కొడతాను ఈరోజు దీకొండ సారంగపాణి గారు జానపద గాయకులు, సంగీత దర్శకులు, జానపదాల ఆణిముత్యం సారంగపాణి గారు మరణించి నేటికి 23 సంవత్సరాలు గడిచిపోయింది. వారు జానపద గీతాలు, మాండలిక, తెలంగాణ మాండలిక పాటలు, పల్లెల్లో ఉన్నటువంటి ఆనాటి జానపద గీతాలని ఒక 3 తరాలకు సంబంధించిన పాటల్ని బయట తీసుకొచ్చారు. వారితో పాటుగా శంకర్ గారు, దేవరత్ గారు జానపద సంపదను నేటి తరాలకు అందించారు. వారి మరణం ఈ ప్రపంచ కళాకారులకి తీరని లోటుగా భావిస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం వారిని గుర్తు చేసుకుంటూ ఆసుపత్రుల్లో పళ్ళ పంపిణీ, బ్లడ్ క్యాంపెయిన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్ని చేసినా వారు మనకు కనిపించరు, అగుపించరు, రారు. కాబట్టి వారి స్మృతులను, వారి జ్ఞాపకాలను నేటి తరాలకు అందించేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యుల సహకారం, తర్వాత కళాకారుల సహకారంతో ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం కొంత సంతోషమైన ఆయన లేనన్న లోటు బాధగా ఉన్నది. వారి పాటలు విని, వారి పాటలు ఆడియో క్యాసెట్లలో, రేడియోలలో, టీవీలలో విని పాటలు నేర్చుకొని గాయకులుగా నేను ఈ స్థాయికి వచ్చినట్టే సారంగపాణి గారి ఒక గుర్తత్వం. ఆయన ఏకలవ్య శిష్యుడిగా నాకు పేరు వచ్చింది. ఏమైనా సారంగపాణి గారి పాటల్ని, ఆయన రచనల్ని, దేవరత గారి రచనలు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాఠ్యాంశాల్లో చేర్చి నేటి తరాలకు జానపద సంగీతం కూడా అందించాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కళ్ళ పట్ల ఒక మక్కువతో ఉన్నారు, పెద్ద చూపుతో ఉన్నారు. కాబట్టి ఆయన పేరును చిరస్థాయిగా ఉండేందుగా, చరిత్రలో నిలిపేందుకు పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి మేము కళాకారుల పక్షాన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.